నువ్వు భక్తి కలిగి ఉంటే నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎవరి గృహంలోకి నువ్వు వెళ్ళినా వారి కుటుంబంలో కార్యం జరుగుద్ది. హల్లెలూయా. నువ్వు భక్తి కలిగి ఉంటే నీ బంధువుల ఇంటికి వెళ్ళు, వారి జీవితంలో కార్యం జరుగుద్ది, వారి కుటుంబంలో కార్యం జరుగుద్ది. నువ్వు భక్తి కలిగి జీవిస్తే నీకున్న భక్తిని బట్టి స్వస్థతలు జరుగుతాయి, నీకున్నటువంటి భక్తిని బట్టి అద్భుత కార్యాలు జరుగుతాయి. ఈనాడు నువ్వు వెళ్తే కార్యం జరగట్లే, నువ్వు వెళ్తే అబ్బో వస్తుందిరా అని హేళన చేస్తున్నారు. కారణం ఏంటి? మనలో భక్తి తక్కువైపోయింది, భక్తి లేదు. ఏదో మందిరానికి వచ్చినవంటే వచ్చినావు, వెళ్ళినవంటే వెళ్ళినావు. ఇది కాదు మనం కలిగి ఉండవలసిన భక్తి. మనం ఎటువంటి భక్తి చేయాలంటే పరిపూర్ణమైనటువంటి భక్తిలోకి వెళ్ళాలి. ఏదో అందరు వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్ళాలి కదా, లేకపోతే ఫోన్ చేసి మమ్మల్ని బలవంత పెడతారు, ఎందుకు రాలేదు